జంగారెడ్డిగూడెం మండలం ఏదైతే లక్కవరంకి సంబంధించినటువంటి గ్రామంలో కూడా అమానుషం చోటు చేసుకుంది. ఒకటిపై సంబంధించినటువంటి చూస్తే కనుక విచక్షణారహితంగా గ్రామంలో కూడా కొంతమంది సంబంధించినటువంటి దాడికి కూడా పాల్పడ్డారు. దీనికి సంబంధించి యువకుడు ఉన్నాడు. ఏమిటి చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి అసలు? నేను భోజనాలకు వెళ్దామని వచ్చి కూర్చొని నా ఫ్రెండ్ వస్తాడని అక్కడ ఇద్దరు వ్యక్తులు తాగుతూ కూర్చున్నారు. కొండారెడ్డిను ఉప్పాడ రాజు అనే ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళు మందు తాగుతున్నారు. ఎందుకు వచ్చేవరా, మందు తాగుతూ మానేసావు కదరా అన్నాడు. మానేసాననే మామూలు ఫ్రెండ్ గురించి వచ్చాననే అన్నాను. సరే అలాగైతే మరి మందు తీసుకునిరా అని ఉప్పాడ రాజు కూడా అన్నాడు. నేను తీసుకురానన్నా, నాకు అంత అవసరం లేదు అన్న. మందు మానేసాక నీకు చాలా ఎక్స్ట్రాలు పెరిగినాయిరా, నువ్వు చాలా చేయగలవు అన్నాడు. ఎక్స్ట్రాలో ఏముందన్నా నాకు తెచ్చే ఉద్దేశం లేదు అన్నాను. సర్లేరా, నీవు పొగర పెరిగింది, ఏం చేయాలి నాకు తెలిసిలేరా అన్నాడు. సరే అనే, నాకు గురించి ఎందుకులే, మీ పని మీరు చూసుకున్నానే అన్న. నీ పిల్లలు ఏంటో ఇద్దరికి తాగదా కొంచెం పెరిగిపోయి నా భార్య గురించి మా అమ్మ గురించి దుర్భాష విధానంగా ఇష్టం వచ్చినట్టు అంటున్నాడు. తోసాను నేను. ఆ కుర్రోడు తోసాడు, కొట్టాడు. ఈ లోపల కొండారెడ్డి వచ్చి కరిగంపుచ్చుకుని గబా 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 తల మీద, ఈపు మీద ఇక్కడ కొట్టాడు. ఇక్కడ కొట్టాక కొంచెం ముందుకు వచ్చేసి నేను పక్క వెళ్ళిపోయాక మళ్ళీ ఉప్పడరాజు అనే కుర్రోడు వచ్చి మళ్ళీ పేక మీద అడిగేసి అక్కడ సుబ్బారెడ్డి అనే తోర్ల కంపెనీ ఉంటుంది. ఆ తోర్ల కంపెనీలో ఊసలు ఉంటే ఊసలు పుచ్చుకుని చెతక్కూడేసాడు అన్న. ఇద్దరు కలిపి చెతక్కూడేశారు. కొట్టేశాక నేను మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోతే మళ్ళీ కొట్టేశారు. మళ్ళీ కొట్టాక నేను వెళ్ళి హాస్పిటల్ కాడికి వెళ్ళి ఇంజక్షన్లు అవి చేయించుకున్నాక ఈ లోపల మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అనేప్పటికి మాకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోయి కేసు అవి పెట్టేసి ఏం తెలియని మమ్మల్ని నేను చేయి కూడా చేసుకోలేదన్న. వాళ్ళకి దెబ్బలు కూడా ఏం తాగలేదు. వాళ్ళ జనసేన పార్టీ జంగారెడ్డి కూడా అన్న జనసేన పార్టీ ఆడు కొండారెడ్డి అనేవాడు. నేనేమైనా చేయగలను, అవసరమైతే స్టేషన్కి 20,000 ఇవ్వగలను, నేను చంపేయగలను. నీ ఇంటికి వచ్చి నీ మీద కేసులు ఉన్నాయి, నా మీద ఉన్నాయి, అయితే ఏంటి అయ్యి అని చెప్పి పెద్ద రాధన చేస్తాడు. చంపేస్తాహే చూశారు సార్, చంపేస్తాహే, ఇంకేం కాదు. లేకపోతే అలా కొట్టుకుంటారా? గొడవలు అన్నాక ఉంటాయి, చేతి పెద్దలు ఉన్నది చూసుకోవాలి కదా, పెద్దలుగా చెప్పుకోవాలి కదా. అమ్మల జోలును పెళ్ళాల జోలు ఎందుకు సార్? అమ్మల్ని అనకూడదు కదా. ఓ తల్లి కడుపును పుట్టి ఆడదాన్ని అలా అనకూడదు కదా. పచ్చి బూతులు తిట్టారంట. బూతులు తిట్టి రెచ్చగొట్టేసి మనిషిని రెచ్చగొట్టేసి ఏమీ అనపోయినా సేవ్ చేసుకోకపోయినా వాళ్ళు సేవ్ చేసి మనిషిని కూర్చున్న వాడిని ఇడుచుకెళ్ళిపోయి ఓసలు పెట్టి ఎడాపేడా కొట్టేసేస్తారంట. ఎడాపేడ ఎవరో సార్ కొట్టినోళ్ళు జనసేన అనుకుంటారు. జనసేన మా వెనకాల ఉంది. నిన్ను చంపేసినా నిన్ను అడిగేవాళ్ళు లేరు. మా ఆయనగారు చనిపోయారు. మీ నాన్న చనిపోయాడు, నీకు దిక్కు లేదు, ఏమీ లేదు, నీ పేటపరం ఒక కొడుకు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారంట సార్. ఇచ్చాము సార్. పోలీసులు ఏమో మొన్న మేము వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాక ఏం జరిగిందని మేము వెళ్ళాము. ఎస్ఐ గారు మామూలుగా ఎంక్వైరీ చేస్తాము అయ్యమ్మా అని అంది. సీసీ కెమెరా కూడా ఉందండి అక్కడ అని మా అబ్బాయి అన్నాడండి. అని అన్నాక మామూలుగా ఎన్ని కాదన్న, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళా, నేను మాట్లాడదాం అని వెళ్తే ఏమండి ఇలా జరిగింది కదండి అయ్యి అంటే, ఎరా ఏంట్రా అంటే ఇలా జరిగింది అని దెబ్బలాట అయిందండి అని చెప్తే ఎంక్వైరీ చేస్తానులేరా, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు స్టేషన్కి, మేము రమ్మనుకోండి, నువ్వు ఎందుకు రావడం, నీకు రావాల్సిన పని ఏంటి అని ఎస్ఐ గారు అను రైటర్ గారు నా మీద అరిసారు అన్న. అరిస్తే సర్లేండి అలాగైతే నేను వెళ్ళిపోతుందనండి అన్న. వాళ్ళని మమ్మల్ని పిలిచేనా మాట్లాడాలి కదండి అయ్యి అంటే, అవి ఏం లేదు, మాకు ఖాళీ లేదు అన్నారు అన్న. అందుకే వాళ్ళకి మేము కోరుకున్నది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా అబ్బాయిని చంపేస్తానన్నారు, మమ్మల్ని కాపాడాలి. ప్రాణహాని ఉంది, మా అబ్బాయికి ఉంది. చర్యలు యాక్షన్ తీసుకుంటే మేము ఇక్కడ దాకా రాము. యాక్షన్ తీసుకోలేము. మేము కొట్టి ఆదివారం కొట్టారు. ఇప్పుడు వరకే బయట తిరిగి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మేము ఇంట్లోనే ఉన్నాము, వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి అరెస్ట్ చేయాలి కదా, కంప్లైంట్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఎస్ఐ గారు ఏమో మేము కవర్ చేస్తామమ్మా, మేము ఎంక్వైరీ చేసాక కవర్ చేస్తాము, అప్పుడు వద్దురు కానీ అని. మరి ఈ మయ్యాన్ని చంపేస్తే ఎవరు చూస్తారు? కేసు కట్టేమని అంటున్నారండి. కట్టలే, వాళ్ళు మామూలుగా రోడ్ల మీదే తిరుగుతున్నారండి. వింటున్నారండి. మాకు కోరుకుంటున్నామంటే మా అబ్బాయిని కాపాడాలి, మాకు రక్షణ కావాలి. ప్రాణహాని ఉంది. మా అబ్బాయి తెలిసిండి కొండారెడ్డి రాజు అంట, ఉప్పల రాజు అంట. కొండారెడ్డి ఇంటి పేరేంటో తెలీదు నాకు. అది వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది.
ఎవరైతే ఉన్నటువంటి చూస్తే కనుక లక్కవరంకి సంబంధించిన గ్రామంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొండారెడ్డి కానీ మరి ఉప్పాడ రాజు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు కూడా తమపై దాడి చేశారు. దాడికి సంబంధించి కూడా పోలీసులు కేసి స్టేషన్కి వెళ్ళినా కానీ పోలీసులకు సంబంధించి కూడా తాము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా తమకు సంబంధించి ఎవరైతే దాడి చేసిన వారికి కుమ్ము కాస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుందని వీరు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. తమకు సంబంధించి కూడా ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వారి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పి వీరు కూడా వాపర్తి పరిస్థితి కూడా కనపడుతుంది.